మంచిదేగా అట్లా చేసుంటే మంచిదే. కాకపోతే చేశారా లేదా అన్నది జనం చూస్తున్నారు కదా. ఇప్పుడు బేసిక్‌గా ఏడాదిన్నర నుంచి కరెంట్ ఛార్జీలు పెరిగినాయి. 6 నెలల నుంచి తగ్గినాయి. ఆ తగ్గడం తన వలన, తన ఆలోచన వలన అని ప్రజలకి చెప్తున్నారు బాబుగారు. అదే సందర్భంలో అక్కడ నిజంగా చదువుకున్నటువంటి వాళ్ళకి తెలిసినటువంటి విషయం, లేదా అవగాహన ఉన్నటువంటి వాళ్ళకి తెలిసిన విషయం, క్రిందటి ఏడాదే రూపాయి పెంచండిరా అంటే రూ. 2 పెంచి వసూలు చేశారు. అంటే ఆదేశాలు ఇచ్చిన దానికంటే ఎక్కువ వసూలు చేశారు. అది తర్వాత అడ్జస్ట్ చేస్తాం బిల్లుల్లో అంటే అట్లా కాదు. ఖచ్చితంగా ఈ ఏడాదే తక్షణం ఆ బిల్లుల్లో వాళ్ళకి రీపే చెయ్యమని చెప్పి ఆదేశించింది ఎలక్ట్రిసిటీ రెగ్యులేషన్ కమిషన్. దాని ప్రకారం ఎక్కువ వసూలు చేసిన డబ్బులు మనకి ఇచ్చేయాలి. ఇచ్చేయడం కాకుండా మన బిల్లులలో అడ్జస్ట్ చేసి తగ్గిస్తున్నారు. ఇది జరుగుతోంది. అంటే ట్రూ డౌన్ అంటే అది ట్రూ అప్, ట్రూ డౌన్ లో ట్రూ డౌన్ అనే పదం వాడుతున్నారు. బిల్లులలో అది తగ్గిస్తున్నారు. యాక్చువల్గా అయితే మన దగ్గర నుంచి ఎంత ఎక్కువ వసూలు చేశారో అంత తిరిగి ఇచ్చేయమంది. అప్పుడు అంటే ఏడాది పొడుగునా మన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇచ్చేయాలి రిటర్న్. అట్లా కాకుండా దాన్ని మళ్ళీ లెక్క కట్టి ఈ యూనిట్కి ఎంత చొప్పును తగ్గిస్తే సరిపోతుందన్న రూట్లోకి మార్చుకుంటూ వచ్చారు. దాన్ని అది ఘనతగానే చెప్తున్నారు. గుడ్, నిజం. జగన్తో పోలిస్తే కరెంటు బిల్లులు తగ్గినాయి. తగ్గడానికి కారణం